నీకెన్నిసార్లు చెప్పాను ఈ పార్టీలు అవి బయట పెట్టుకొని చెప్పానా? నువ్వు అసలు మొగుడువా లేక బ్రోకర్ వారా? ఎక్కడికి వెళ్ళిపోతావు? నాకు తెలుసు నేను కష్టపడినప్పుడు నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. అప్పుడు నాకు నీ హెల్ప్ అవసరమైంది. ఆ టైంలో నా భర్త కూడా నువ్వు చాలా హెల్ప్ చేశావు. నేను నీతో ఉన్నప్పుడు నా మీద వెక్స్ అయ్యి నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయావు. నువ్వు డబుల్ ప్లాన్ చేశావు. కానీ కోరుతో మళ్ళీ ఇలా జరిగిందంటే నేను ప్రాణాలతో ఉంటాను. నా కోసం నువ్వు మిగతా వాళ్ళకి మందు ఇప్పించాల్సిన అవసరం ఉండదు. నీ దగ్గర తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తాను. దయచేసి మా పేపర్స్ మాకు ఇచ్చేయి. అరే రే వచ్చేస్తున్నాడు రా. అసలు ఏం చేశాడంటే ఏం జరిగి ఉంటుంది లోపల? నీకేమో తెలుసా? వచ్చి బండెక్కు. హలో, నేను సంతోష్ని మాట్లాడుతున్నాను. వాళ్ళు బయలుదేరారు. కాంచీకి ఏం చెప్తామంటే హైకోర్టు జంక్షన్లో వచ్చి మీటామని చెప్పు. నేను ఇప్పుడే వెళ్తాను. అలాగే, మీరు త్వరగా వచ్చేయండి. సంతోషే ఫోన్ చేశాడు. నువ్వు కిందకు దిగు. మీరిద్దరూ దిగండి, నేను నీతో వస్తాను. అదే అవన్నీ ఎందుకు? అక్కడైనా క్యాబరే డాన్స్ చేస్తూ ఉంటానా ఏంటి? నువ్వు కూడా దిగు. అలాగే మొహమాట పడకు. వాళ్ళని నేను చూసుకుంటాను. నువ్వు దిగు. ఇలా చూడు చూస్తే జాగ్రత్తగా షూట్ చేయి. దిగమని చెప్తున్నా. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు కాల్ చేయి. నేను రూమ్లోనే ఉంటాను. మొదలరా వదలద్దు. దొరికినట్టు నరికేయండి. కదలద్దు వదలద్దు. వండి వదలకండి. చంపేయండి. రండి. ఏంట్రా గొడవ? వీడే సార్ నన్ను కొట్టింది. సార్, మేము ఒక సినిమాకి వెళ్ళాం సార్. ఈడు మా సీటు వెనకాల కూర్చున్నాడు. సీటు మధ్యలోంచి చెయ్యట్టి అమ్మాయి మీద అసహ్యంగా ప్రవర్తించాడు సార్. ఏట్రా పనులని డీసెంట్ గా అడిగాను సార్. అడిగానని ఈడు నన్ను ఇక్కడ కొట్టి నా షర్ట్ సింపేశాడు సార్. నొప్పిగా ఉంది సార్. ఇక్కడ ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ తగిలిందనమాట. సినిమా చూడనివ్వలేదు సార్. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు సార్. అబద్ధం చెప్తున్నాడు సార్. వేరేదో నువ్వే కదా వెనక నుంచి ఇక్కడ పట్టుకున్నా. రే ఏంట్రా అక్కడ ఇచ్చింది చాలదా? పోలీస్ స్టేషన్. ఆగండమ్మా. హలో సార్ 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 ఏంటి వీళ్ళని వదిలేయమంటున్నారు సార్. ఆర్డరా? అవును సార్. థియేటర్లో జరిగిన గొడవలకి మీకు కోటింగ్ ఇద్దామనుకున్నాను, కుదరలేదు. పోండ్రా. ఇది తమిళనాడు కాదు, తెలుగునాడు. భార్యతో సినిమాకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా రావాలని ప్లాన్ చేసుకోవాలి. ఇది నా పెళ్ళం కాదు. నీ పెళ్ళం కదా, మరెవరు? అదేంటంటే రోజు ఫ్రెండ్స్. ఫ్రెండ్? ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్? 1 సంవత్సరం సార్. మేమిద్దరం ఒకే చోట కలిసి పని చేస్తున్నాం సార్. అయితే ఇతను ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నాకు ముందే పెళ్ళైపోయింది. ముందే పెళ్లిపోయింది? అవునండి. మీ ఆయన ఎక్కడ? మా ఆయన మా ఊళ్ళో ఉన్నాడండి. మొగుడు ఊళ్ళో ఉన్నాడు, నువ్వు ఇక్కడ తైతక్కలాడుతున్నావు. అయ్యో సార్, పాపం సార్, వాడు తాగుబోతు సార్. ఈ అమ్మని ఎప్పుడు కొడుతూ ఉంటాడు. ఏమ్మా, మీ ఆయన ఎక్కడ? మేము రాజమండ్రి నుంచి బజవాడ వచ్చినప్పుడు అక్కడ ఒక అన్నయ్య ఉండేవాడని చెప్పాను కదా, నన్ను చోట పనికి చేర్పించాడు. అక్కడే ఇతను పరిచయం అయ్యాడు. మేమిద్దరం కలిసి బర్మాకు పారిపోయాం. చాలమ్మా, వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఓకే.